జగిత్యాల జిల్లాలో మరోసారి పెద్దపులి సంచరిస్తోంది. కొడిమ్యాల మండలం గంగారం తండా పరిధిలో ట్రాప్ కెమెరాలకు పెద్దపులి చిక్కింది. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాళ్లవాగు, కలికోట, సిరికొండ అటవీ ప్రాంతాల మీదుగా పెద్దపులి సంచరిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇటీవల యాదాద్రి, సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల్లో పెద్దపులి సంచరిస్తోంది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తున్నారు. వీడియో కూడా వేసింది. ఓకే సరేనే నేను చెప్పిన అది మళ్ళీ రాత్రి ఆవుదినానికి వచ్చినట్టు ఇదైతే ఉంది. పిల్లలు పెట్టి మంచిగా ఇప్పుడు తీసుకో క్లారిటీ. పెద్దపులు ఏడుంది ఇప్పుడు? పెద్దపులు ఏడుంది? దాంట్లో ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉరికింది. ఫోటో తీసుకోండి. అదే కుక్కనే గొలుసు కట్టేసిన ఇవన్నీ ఖర్చులు కనబడదు కదా. అదే నేను ఇంత మనం దిగిన దాంట్లో నీళ్ళు అయిపోయింది. పోగా నీళ్ళ కూడా తీసినాం కదా. అందుకే ఏంటి పక్కన ఏంటి ఆడకరవాడ నా పేరు రఘు. నేను గంగారం తండకు చెందిన వ్యక్తిని. విషయం ఏమనగా అంటే, ఈ గత వారం నుంచి వెళ్ళి పెద్దపులి అనేది మాకు చాలా భయమార్తం గురవుతున్నాం. మేము గంగారం తండకు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. పొలం దిక్కు పోదాం అనుకున్నా, మరియు అటు చేను దిక్కు, మరియు ఎటైనా వెళ్దాం అనుకున్నా కానీ మాకు చాలా ఇబ్బంది అవుతున్నాయి. ఈ ఫారెస్ట్ వాళ్ళు వస్తుర్రు, దాని మీద వచ్చి జస్ట్ చూసుకుని వెళ్ళిపోతురు, కానీ దానికి ఎటువంటి మరి చర్యలు తీసుకుంటలేరు. మాకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. పొలం దిక్కు వెళ్దామన్నా, మరియు పొలాల నీళ్ళు లేవు, ఆ నీళ్ళు మలుపుదామన్నా, ఎటు పోదామన్నా మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందువలన పెద్దపులిని ఎంత వీలైతే అంత పట్టించి మాకు కొంచెం సహకారం చేయాలని గ్రామస్తులను నేను కోరుతున్నాను. మరియు ఇంకోటి ఏమనగా అంటే, మన చెరువు తెగిపోయి గత ఎన్నో సంవత్సరాలు అవుతుంది. దానికి ఎవరు పట్టించుకుంటలేరు. ఆ చెరువు లేక మాకు చాలా ఇబ్బంది అవుతుంది. నీళ్ళ సమస్య బాగా ఇబ్బంది అవుతుంది. మాకు నీళ్ళు లేవు. ఆ నీళ్ళు లేక మేము పొలం దిక్కు పోదాం అన్న ఇప్పుడు అదే మూమెంట్లో ఇప్పుడు పెద్దపులి వచ్చేసింది. దానివలన మేము పోవుడు మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అందుకనే అధికారులు కొంచెం ఆ విషయంలో, పెద్దపులి విషయంలో కొంచెం దానికి స్పందించి దానికి చర్యలు తీసుకుంటే మా గ్రామస్తులకు చాలా సార్లు మేలు చేసినట్టు ఉంటుంది. అందుకని మేము కోరేది ఏమనగా అంటే, ఇప్పుడు మాకు నీళ్ళ సమస్య ఉంది. ఇప్పుడు 6 నెలలు చేసిన మేము 6 నెలలు చేసిన పొలాలను. నా పేరు హపాద్ భోజ్యా, గంగారం దండం. అది ఈ పెద్దపులి చేయబట్టి మాకు బాగా ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ కూడా పట్టించుకుంటలేదు దాని గురించి. అత్తూరు ఫారెస్ట్ వాళ్ళు చూసిపోతురు అంతే. అది దాన్ని పట్టుకుంటేనే ఏమైనా అవుతుంది, లేకపోతే మా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. పొలాలతోటి బాగా ఇబ్బంది అవుతుంది మాకు. 6 నెలలు అయిపోయాయి. ఇప్పుడు 6 నెలల పంట పోతుంది మాది. ఒక్క చుక్క నీళ్ళు లేవు మళ్ళీలో పోయి చూసే వరకు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. పైన ఏమో చెరువులో నీళ్ళు లేవు, అదొక సమస్య మాకు. గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాల చెరువు తెగిపోయి గవర్నమెంట్ వస్తుంది పోతుంది, కానీ ఆ చెరువు మాత్రం అక్కడే ఉండిపోతుంది మాది. ఈ పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఎక్కడ పొలాల్లో చూస్తే ఆడ నీళ్ళు లేవు, ఏం లేవు. బాగా ఇబ్బంది అవుతుంది మాకు. ఏమైనా ఇప్పుడు ఎట్లా చేసి పెద్దపుల్ని పట్టుకుంటేనే మాకు కొంచెం ఇది అవుతుంది, లేకపోతే ఆ ఉన్న పొలాలు కూడా మొత్తం ఎండిపోతాయి. అత్తూరు ఫారెస్ట్ వాళ్ళు చూసిపోతున్నారు అంతే. దాన్ని పట్టుకుంటలేరు, ఏం చేస్తలేరు.
ఎట్లా చేసి పెద్ద పులిని పట్టుకొని మాకు గ్రామస్తులను కొంచెం హెల్ప్ చేసినట్టు అవుతుంది. లేకపోతే ఉన్న పొలాలన్నీ ఎండిపోతాయి ఇక. సరేనా? లేకపోతే బాగా ఇబ్బంది అవుతుంది మాకు.